రజనీ గారికి పిచ్చి పెట్టింది, పిచ్చి పెట్టి మాట్లాడుతున్నారు, పిచ్చి పెట్టి వాగుతున్నారని ప్యానల్ ఎవరు మాట్లాడుతుంటే మీరు నమ్మకం మీద కూర్చున్నారు. మీరు జర్నలిస్టో, యాంకరో, రిపోర్టరో నాకు తెలియదు. ఒక మహిళ గురించి ఒక ఎవరన్నా, అది బండి వంశీ అన్నైనా లేకపోతే ప్యానల్ ఇంకొకరైనా ఎవరు మాట్లాడినా సార్ అది కరెక్ట్ కాదు, తప్పు. ఎవరిష్టం వారిది. మీరు మాట్లాడేది మాట్లాడండి. ఒక మహిళకి పిచ్చి పెట్టిందా, ఎర్రి పెట్టిందా అని మాట్లాడాలి. మీరు ఎవరు అంటే ఖండించాలా. అట్లా ఖండించకపోబట్టి మొన్న సాక్షిలో ఒక రిపోర్టర్ ని అరెస్ట్ చేసినారు. మీకు గుర్తుందా లేదా? అక్కడ ఒక ప్యానెల్లో అతను అంటున్నాడు, అమరావతిలో వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిందంటే వదిలేండి మనం మాట్లాడకూడదు అన్నాడు. అంతే, అది కూడా అన్నాడు పాపం. మీరు ఆ మాట్లాడంలో నేను చూసాను. ఇక్కడ ఒకటి రజనీ గారు, ప్రతి విషయంలో ఏదన్నా తప్పుగా మాట్లాడితే మేము 100% ఖండిస్తాం. దాన్ని మీ మీద ఒక మహిళగా మాట్లాడినప్పుడు 100% దాన్ని మేము కూడా ఖండించాం. ఒకవేళ మేబీ మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు, అలా మాట్లాడకండి అని మేము ఆల్రెడీ చెప్పాం. అది మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఒకటి రజనీ గారు, మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన మాట వాస్తవేనా అడుగుతున్నా? అయ్యా 100% వాస్తవం. ఈసారి మీ ప్యానెల్ ఎవరైనా వచ్చినప్పుడు దయచేసి వాళ్ళేదో మాట్లాడతారు వాళ్ళ పార్టీ కోసం. మీరు ఒక రిపోర్టర్ గా, న్యూట్రల్ గా, మేము ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటామండి. కాబట్టి అందరి వాయిస్ తీసుకుంటాం, మా వృత్తి మేము చేస్తాం, అది మాకు తెలుసు. అయినా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. పరిగణలోకి అయితే తీసుకుంటాం, మేము అందరి వాయిస్ తీసుకుంటాం. కాబట్టే మీకు అందరికీ వాయిస్ ఇచ్చేది. అయితే మీరు జనసేన నేతగా బయటకు వచ్చేసిన తర్వాత కూడా రీసెంట్గా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా ఉన్నారు, కానీ గతంలో జనసేన నేతగానే మీరు చాలా డిబేట్లకి వెళ్ళిన పరిస్థితి. ఎందుకు నేను జనసేన నేత కాదని మీరు చెప్పలేకపోయారు? నేను ఆల్రెడీ బయటకు వచ్చాను, మీరు ఎందుకు బయట పెట్టలేదు? సార్ నాకే తెలియదు సార్. అంబటి రాంబాబు గారు విషయం తర్వాత నేను బయటకు వచ్చాను. ఇప్పటికీ కూడా మీరు ఇందాక ఒక ఫ్రేమ్లో కనబడ్డారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో జనసేన లేకుండా మీరు డిబేట్లోకి రావడానికి కూడా మీకు సుముఖత లేదనుకుంటా. బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ జనసేన గుర్తు పెట్టుకున్నారు. ఎందుకలా గుర్తు పెట్టుకోవాల్సి, అంటే వ్యక్తిగత అభిమానమా? మీరు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటే తప్పు లేదు, కానీ జనసేన పార్టీ ఫోటో వచ్చేటట్టు మీరు వస్తూ ఉంటారు. మీ యొక్క విషయం ఏంటి? గుంటూరులో ఒకవేళ మీరు ఏదన్నా వేరేది ఆశించి అదే రకంగా ఉన్నారా? గుంటూరులో రేపొద్దున ఏమన్నా కోర్టుకు సంబంధించిన బార్ సభ్యులుగా మీరు ఏమైనా పోటీ చేయబోతున్నారా? ఎందుకు జనసేన కాకపోయినా జనసేన వచ్చేటట్టుగా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటున్నారు? సార్ ఇవాళ రోజే దరిద్రానికి మీ ఛానల్లో పక్క రూమ్ లో పిల్లలు అంతా టీవీ చూస్తున్నారని మీ ఒక్క ఛానల్లోనే నేను ఆ ఫోటో పక్కడే పెట్టడం కూడా కరెక్ట్ కాదని ఆ ఫోటో ఫ్రేమ్ పక్కకి తిప్పింది. తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు జనసేన నుంచి బయటకు వచ్చారన్న దానికి సమాధానం చెప్పకుండా మాకు క్లాస్ పీకుతున్నారు. మనం కరెక్ట్గా ఉండి అందులో క్లాస్ పీకాలి. రైట్ మేడం, పాయింట్కి వస్తే మేడం, పాయింట్కి వస్తే ఒకటి మేడం, సమయం తక్కువ ఉంది, దయచేసి అంబటి రాంబాబు గారు ఈ విధంగా లడ్డు విషయంలో క్యాస్ట్ తీసుకొచ్చి మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఏ రకంగా చూడాలంటే సార్, నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ కాపులు, జనసేన కాపులు, టీడీపీ కాపులు అని ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టారో దాని తర్వాతే కాపు కులం అనేది ఒకటి ఈ ప్యానెల్ లో బయటకు వచ్చింది సార్. అప్పటి వరకు రాంబాబు గారికి కులానికి సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు, మాజీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పరామర్శించారు. ముఖ్యమంత్రిని వారి సామాజిక వర్గం అని రాలా, అందరూ వచ్చారు. విడుదల రజనీ గారు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఎవరెవరో వస్తున్నారు, పోతూ ఉన్నారు. కులం ఎక్కడది? ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఆయన అక్కడక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి రంగా గారి విగ్రహాలు పెట్టారు, కొంత కులం వాళ్ళు వస్తారు. సార్ ఎవరికి వారికి ఒక కులం ఉంటుందనేది మీకు ఒక ఓపెన్ సీక్రెట్. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమ్మా అనిత హోంశాఖ నన్ను తీసుకోమంటావా, తీసుకుంటే ఎలా ఉంటది అనగానే బయటకు వచ్చింది చంద్రబాబు గారు కాదండి, మంత్రి నారాయణ గారు కాదండి. ఎవరు వచ్చారు? మందకృష్ణ మాదిగన్ వచ్చారు. ఎందుకు వచ్చినారో, మా సామాజిక వర్గ ఆడబిడ్డ నువ్వెలా మాట్లాడతావు, పబ్లిక్ మీటింగ్ లో, అసెంబ్లీలో మాట్లాడో, క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడో, పబ్లిక్ లో మహిళ గురించి మాట్లాడే విధానా అని గర్జించినాడు సార్. అప్పుడు ఎందుకు వచ్చింది కులం? ఎందుకు రానిచ్చినారు? తప్పు కదా. ఆమెకి పదవి ఇచ్చిన చంద్రబాబు గారు కదా రావాలా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు రావాలా, లేకపోతే వైద్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి రావాలా? ఆయన ఎందుకు వచ్చినాడు? ఉంటదిలేండి కులం, దాందే ఉంది సార్. ఎవరైనా కులంలో కులస్తుడే గాని కులానికి ఎప్పుడు ఎవ్వరు నాయకుడు కాలేరు, కారు కూడా. ఎవరు ఏ కులానికి ఏమీ చేయరు. ఆయన అనింది ఏమన్నారు? కాపులు నీ వెనకాలుండే బలం కాపు బలం,
కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, కాపులు బలంగా ఓటేస్తేనే ప్రభుత్వం ఫామ్ అయింది, కాపులు ఓటైపోబట్టే వైసీపీ పడిపోయిందన్న విషయం రాష్ట్రంలో ఇద్దరు నాయకులకి, 2 పార్టీ నేతలకి తెలుసు. ఈ రోజు కులం ఎందుకు వచ్చిందంటే నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా వైసీపీ కాపులు వేరు, జనసేన కాపులు వేరు, టీడీపీ కాపులు వేరు అని కులాన్ని తీసుకొచ్చినారు సార్. ఆయన మాట మాట్లాడుకుని ఉంటే ఈయన కూడా మాట్లాడకుండా ఉంటే మేము ఖండించొద్దు. నువ్వెందుకే మాట్లాడుతున్నావు అంటే అది నాగబాబు గారు నన్ను పెట్టేసి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. లేకపోతే నేనేమి రాంబాబు గారి కేసు తీసుకోరా, నేనేం రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించరా, కర్రలు పట్టుకుని రోడ్ల మీద పోవడం ఏంటి, ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి ఏంటి అని అడిగాను సార్. సో అది కూటమికి విరుద్ధం. కూటమిలో ఉన్నప్పుడు కూటమిలో అధిక పార్టీ అయినటువంటో లేకపోతే టీడీపీ పార్టీ అయినటువంటి దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఎంత ప్రశ్నించకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆడబిడ్డలు బూతులు పెడితే ఎందుకు అయ్యారా బాబు నువ్వు అడగలేదంటే ఏమైనా నా ఇంటి మీద ఇంటి పెట్టారు డిప్యూటీ సీఎం కదా ఆయన అడిగారా? నా పరిస్థితి అంటే ఉంటది. నేను అడగలేమేమో, నా కర్మ ఏమో. మరి మీరు అడగచ్చుగా, మీరు అభ్యుదయ భావాల ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయకూడదని ఖండించేవారు కదా, సూపర్ 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 మ్యాన్లు కదా. మరి మీరు అడగచ్చు కదా, మీరు ఖండించచ్చు కదా అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సార్ దీంట్లో కులాలు తీసుకురాకుండా ల్యాండ్ ఆర్డర్ మిస్యూటిలైజ్ అయింది, ప్రజాస్వామ్యం దెబ్బతినింది, ప్రతిపక్ష నాయకుల మీద నిప్పు పెట్టారు. ఇలా ఆలోచించండి సార్, కులాల కుంపట్లు రేపకండి. ఆయన కాపులకి ఏమీ చేసేది లేదు, ఈయన కాపులకి ఏమీ చేసింది కూడా ఏమీ లేదండి. కాపుల ఓటింగ్ ఎవరికి ఎలా కావాలో అలా మడతేసి వేడేసుకుంటారు కానీ, సో తప్పు ఎవరు చేసినా తప్పే, మనకి ఎవరు మంచి చేస్తున్నారు అనుకునే ముందుకెళ్తాం కానీ ఇంకొకటి ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం గురించి ఆయన విమర్శించే ధైర్యం చేయదు. ఎందుకంటే ఆయన అల్లుళ్ళు కమ్ముళ్ళు కాబట్టి, కమ్మ మగ బిడ్డల్ని వాళ్ళ ఆడబిడ్డలకి చేసుకున్నారు కాబట్టి పిల్లనిచ్చిన చాట కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు, ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది. రజనీ గారు పొరపాటును కూడా ఫ్యూచర్ లో కూడా నేను కమ్మ సామాజిక వర్గం అన్నారండి, తిట్టకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ అల్లుని మనం పిల్లలు చేసుకున్నాం, మనం తప్పు కదా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎస్ రజనీ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు అయితే మీరు అడ్వకేట్ గానే ఉన్నారు, పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతారా? జనసేన నుంచి బయటకు వచ్చానంటున్నారు, ఏదన్నా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా వైసీపీకి కానీ టీడీపీకి కానీ? అట్లా ఎగ్జాక్ట్లీ ప్యానెల్ లో కూర్చున్నాను కూడా మా జనసేన నుండి వైసీపీలోకి వెళ్ళారండి. ఎవరిష్టం వాళ్ళదండి. కానీ నేనైతే చెప్తున్నానండి, వైసీపీ నుంచి పెద్దలు ఫోన్ చేసి, ఇంకొకళ్ళు పెద్దలు ఫోన్ చేసి, మా జనసేన నుంచి పెద్దలు ఫోన్ చేసి, టీడీపీ పెద్దలు ఫోన్ చేసి అందరూ నాకు చెప్పింది ఏంటంటే, అమ్మా అందరూ రాజకీయ నాయకులే, ఒకళ్ళ నాయకుల బయట వెళ్ళండి, పార్టీలకు అతీతంగా పనిచేయండి, ఒక న్యాయవాదిగా పోరాటం చేయండి. ఒక పార్టీ అంటే నాకు అక్కర్లేదండి, ఒక పార్టీ అంటే నాకు అక్కర్లే. అది వైసీపీ అక్కర్లే, జనసేన అక్కర్లే, టీడీపీ అక్కర్లే. నేను తప్పుని తప్పు అన్నా, ఎవరు తప్పు చేసినా అంటా. సో దాంట్లో ఒక పార్టీ అండతో నేను ఎదుగుతాను, ఒక పార్టీ అండుంటేనే నేను బతుకుతాను, అనేది పిచ్చి మాటలు. ఒక గొడుగు లేకపోయినా నేను ఎదగలనండి. ఆ ధైర్యంతో చెప్తున్నాను, నేను ఏ పార్టీలో కాదు, న్యూట్రల్ గా తప్పు ఎవరు చేసినా తప్పే. దయచేసి కులాల కుంపట్లు పెట్టకండి. ఇంకెప్పుడు కోపం పట్టుకుని కావాలని ఏ నాయకుడు అడగండి, కోపలకి పని చేయండి. నాకు నచ్చితే ఓటేస్తాం, లేకపోతే ఇసిరేస్తాం. ఎవరినైనా ప్రశ్నిస్తారా మీరు ఇలాగే? ఎవరినైనా ఇలాగే ప్రశ్నిస్తారా? మీకు జనసేన నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఓన్లీ జనసేన ప్రశ్నిస్తారా? వైసీపీనైనా ప్రశ్నిస్తారా మీరు? 100% సార్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి తప్పు చేసే వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కానీ గతంలో వైసీపీని ప్రశ్నించాలనే ముచ్చటపడి నన్ను పార్టీలోకి పిలుచుకుంది. తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తా, ప్రభుత్వం ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తా. అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది ప్రశ్నించా, ఇప్పుడు ప్రభుత్వం 500 కోట్ల లేక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసిందంటే నేను ప్రశ్నిస్తాను. 1750 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిందంటే నేను ప్రశ్నిస్తాను. 5000 కోట్లు ఖరీదు గీతం యూనివర్సిటీకి పంపించేస్తానంటే ప్రశ్నిస్తాను. సో పొలిటికల్ గా కంటే కూడా అడ్వకేట్ గానే మీకు బాగా ప్రజాసేవ చేసే ఉద్దేశం బాగా ఉన్నట్టుంది. ఆల్రెడీ తప్పులు చేసిన ప్రభుత్వాల్లోకి వెళ్ళే అవకాశం లేదంటారా మీరు? అంటే గతంలో వైసీపీ తప్పు చేసింది కాబట్టి వైసీపీలోకి వెళ్ళరు, జనసేన నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి మళ్ళీ జనసేనలోకి వెళ్ళరు అనుకోవచ్చా? లేదంటే అభిప్రాయాలు మార్చుకునే అవకాశం ఉందంటారా? వైసీపీలోకి కానీ జనసేన కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? సార్ తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తా, ఎక్కడున్నా ప్రశ్నిస్తా. ఏ పార్టీకి వెళ్ళనా అంటే వెళ్ళదని ఇప్పుడు వెళ్ళిపోతాను, న్యూట్రల్ గా ఉంటాను. ఒక పార్టీ అండ లేకుండా ఎవరు నిలబడరు, నేను నిలబడతాను. ఫ్యూచర్ ఎలా ఉంటది అంటే నేనేమి చోకదోషం వెళ్ళలేను, నేనేమి పాచి వేయలేను. సో అందుకని నేను ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాను. ప్రశ్నించే పార్టీనే ప్రశ్నించద్దన్నప్పుడు వైసీపీ పార్టీ ఇంకా నాకేమి ప్రొవోకేషన్ ఇస్తుంది? ప్రశ్నించే పార్టీనే నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, కూటమిని ప్రశ్నించకూడదు అంటే వైసీపీ పార్టీకి నన్ను ఏం మాట్లాడించింది? ఏ పార్టీ నాకు అక్కర్లేదండి.
నేను న్యూట్రల్ గా ఉంటా. వాళ్ళు కూడా నిర్ణయించుకున్నది ఏంటంటే వద్దొద్దు, అటువంటి ఆడబిడ్డని అలాగే ఉండనివ్వండి, పార్టీ కండవాలు కప్పుతామని మీరు కూడా పిలవకండి. సో మీరు పార్టీని గొంతుకు నుంచే కాకుండా మనసుకు నుంచి కూడా తీసేయాలని కోరుకుంటున్నాం. మీరు ఏ పార్టీ అయితే మంచిది కాదు అనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో అలాంటివి కూడా కనపడకుండా ఉండాలని ఉంటే మీ వాయిస్ బయటకు వచ్చుద్ది. మా అభిప్రాయం అది.